మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ ఆయన అనారోగ్యానికి సంబంధించి 2 పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఇవాళ తీర్పు చెప్పనుంది. 2 రోజుల పాటు ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. నిన్న వాదనలు ముగియడంతో 2 పిటిషన్లపై ఇవాళ న్యాయ అధికారి తీర్పు చెప్పనున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, ప్రత్యక్ష సాక్షిని బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శంకరి ఈరోజు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి సంబంధించి 2 అంశాలపై ప్రధానంగా తీర్పు వెళ్ళనుంది. ఇప్పటికే విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో దీనిపై వాదనలు కూడా జరిగాయి. ప్రధానంగా వంశీ తరపున ఆ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అలాగే తానికోట చిరంజీవి తమ వాదనలు వినిపించారు. ఇందులో ప్రధానంగా 2 పిటిషన్లపై వాళ్ళు వేసిన సంబంధించి బెయిల్ పిటిషన్తో పాటు ముఖ్యంగా ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఆయన విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నడువు నొప్పితో కొంతకాలంగా బాధపడుతున్నారు. కింద పడుకోవద్దని చెప్పి డాక్టర్లు సూచించిన నేపథ్యంలో ఆయనకి మంచం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇంటి నుంచి ఫుడ్ను భోజనాన్ని ఇంటి నుంచి తీసుకొచ్చే విధంగా సౌకర్యాలకు అనుమతి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి నిన్న ఇక్కడ ఎస్సీ ఎస్టీ కోర్టుకి జిల్లా జైలర్ని అదేవిధంగా ఇటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను కూడా కోర్టు పిలిపించింది. ప్రధానంగా వంశీకి సంబంధించి అసలు ఇప్పటివరకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు, అది ప్రత్యేకంగా జైల్లో ప్రత్యేకంగా ఆయనకి ఒక బ్యారక్ ఎందుకు కేటాయించారని కూడా జైలుని ప్రశ్నించడం జరిగింది. భద్రతా కారణాల వల్ల అతను ప్రత్యేకంగా కేటాయించాల్సి వచ్చిందని కూడా ఆయన కోర్టులో వివరించారు. ఇక ఈ మంచం ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా ఆహారానికి సంబంధించి కూడా అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా వైద్యుల్ని పరిశీలించి ఒక నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పుడు ఈరోజు ఆ నివేదిక కూడా కీలకంగా మారనుంది. మరోవైపు దీనికి సంబంధించి నిన్న వాదన కూడా పూర్తయిన నేపథ్యంలో ఈరోజు మరి వచ్చేపట్లో తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అయితే ఇటు ఇరు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కూడా అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఇక మరోవైపు కస్టడీ పిటిషన్పై కూడా నిన్న వాదనలు మూసాయి. ముఖ్యంగా కస్టడీ పిటిషన్కి సంబంధించి ప్రాసిక్యూషన్ చాలా బలంగా తన వాదనలు వినిపించింది. మొదటి నుంచి కూడా ఈ కేసులో సత్యవర్ధన్ను ఏదైతే కిడ్నాప్ చేయడం కావచ్చు, అతను బెదిరించి భయపెట్టడం కనుక మొత్తం వల్లభనేని వంశీ ప్లాన్ ప్రకారమే చేశారు. దానికి సంబంధించి తన అనుయాయులు కావచ్చు, అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉపయోగించుకుని తన పథకాన్ని రూపొందించారని, అందువల్ల గతంలో ఏదో సత్యవర్ధన్ మొదటిసారి ఫిర్యాదు ఇవ్వడం కానీ వాంగ్మూలం ఇవ్వడం కానీ దాన్ని తారుమారు చేసే విధంగా అతన్ని ప్రలోభ పెట్టారని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. అందుకని కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయడం జరిగిందని కూడా విన్నవించారు. అంతేకాకుండా ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో సత్యవర్ధన్ని ఎవరెవరు కలిశారు, ఎవరెవరితో ఫోన్లో ఉంచి ఆదేశాలు జారీ చేశారు, అలాగే కొన్ని సీసీ కెమెరా ఫుటేజ్ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. ఈ అన్ని కారణాల వల్ల అతనికి కస్టడీలోకి ఇస్తే మరింత సమాచారం రాబట్టేందుకు, మరింత మంది పాత్రధారులను గుర్తించేందుకు అవకాశం ఉండదని కూడా ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అతనికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, అతని కస్టడీ అనవసరమని అతని తరపున న్యాయవాదులు కూడా తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఈ అన్నింటినీ పరిగణలో తీసుకుని న్యాయాధికారి ఈరోజు ఎటువంటి తీర్పు నిర్వహిస్తారని కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఒకటి, అతని సౌకర్యాలు కల్పించడం సంబంధించి అనుమతిస్తారా లేదా అనేది ఒకటైతే, మరోది కస్టడీ పిటిషన్ సంబంధించి 10 రోజులు అడిగిన నేపథ్యంలో కొన్ని రోజులైనా కస్టడీకి ఇస్తారా లేకపోతే పూర్తిగా పిటిషన్ కొట్టివేస్తారనే అంశాలపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అదేవిధంగా బెయిల్ పిటిషన్పై ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. 2-3 రోజులు దానికి సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ 3 అంశాలకు సంబంధించి విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో న్యాయాధికారి ఎటువంటి తీర్పు వెలువరిస్తారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శంకరి, థ్యాంక్ యూ ప్రసాద్.